ఊరి పోయినాక ఊరి సేవలో సావడం బెటర్ అనిపిస్తుంది మాకు. నా సెల్లో ఒకరు ఇద్దరు తిట్టేది నేను అందరు తిట్టేది నాకు. ఆయన మహారాజు నా సినిమా ఇదే ఏదో ఒకటి చేసి మాకు డబ్బులు వద్దు, మాకు ఏమొద్దు. ఆ థియేటర్లు అయితే మేము సంతోషంగా వచ్చినా రాకుండా మేము సంతోషంగా ఇంటి ఇల్లు జరుపుకుంటాం. మేము 2 నెలల ఇంటికి వచ్చి ఇల్లు జరుపుకునే అవకాశాలు లేవు. ఆయనకి దయించి ఆయన కృష్ణంరాజు వాళ్ళ అన్న కొడుకు, మేము యాదవ రాజులు, ఆయన సూర్యవంశ రాజు. ఆ రాజు అనే లక్షణం ఉంటే మమ్మల్ని పై ఇల్లు జారమని, లేకపోతే సావదంగి ఈ ఏడాది ఉంటుంది, ఆ మిస్సా పొసా ఉంటుంది. దాని పేరేంటది అదే పాతి మాకు సెలమా లేదు. మా మీద దయ ఉంటే మేమేం డబ్బులు అడగలేదు, ఏం చేయటం లేదు. అది సెలమా బయట ఏమంటున్నాం అంతే. ఏం చేస్తారు ఎట్ల సంగతి సెలమా బయట అయితే మేము ఇంటికి చేరుకోవడానికి దారి అది మధ్య అది చేసుకోలేకపోతే ఇంటికి పోలేము ఖచ్చితంగా. నోటీస్ వల్ల మేము ఇక్కడ దండం పెట్టుకుంటాము. ప్రభాస్ గారు వచ్చి రే మీ సినిమాకి ఇబ్బంది లేదని రిలీజ్ చేపిస్తాను అని మాకు మాట న్యాయంగా చేసి మమ్మల్ని కానీ బయటకు ఎత్తే మేము లచ్చనకి ఇంటికి పోతాం. మేమిద్దరం మీద ఇంటికి పోయి సమస్యలు అయితే ఎవరన్నా చెప్పింది లేకపోతే ఏదో వచ్చింది కాదు. మాకు చాలా పావులాలు జరిగి ఉన్నాయి. కొడుకు పోయింది ఒకటి, పరువు పోయింది ఒకటి. పరువు రాదు, కొడుకు రాడు. మేము పోయి పూగులు బట్టి మేమేం చేసామా ఆడ? మేము చేయాల్సిన పని ఉందా? ఈ తిక్కల్లో మాట దానికి చెప్పి 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 తలకు కొట్టుకొని ఎన్ని రకాలు చెప్పినా నా శీలమ ఆ పెళ్లి గంతలకి ఎంత వెళ్తే పెళ్లి కూడా చేసుకుంటాను కదా, వాస్తవంగా చదువుతాను నేను. మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏ రోజు దేనికి వచ్చి సినిమా రిలీజ్ అవుతుందో అవుతుంది. ఫోన్ మీద ఫోన్లు ఈ రంగపోయి గోడల మీద ఒత్తుకోవాల్సింది, నేల మేము పండుకొని వాట్సాప్ మేము కూడా పండుకోవాల్సింది తప్పదు. అయితే ఇదేదో కామెడీ డూప్ అనుకుంటారు, ఏమి కాదు. ఒక్క ఫోన్ 2 మాటలేనంటే నా చెల్లో ఇంటే వాళ్ళు ఏం తిడుతుండ్రో ఏం మాట్లాడుతుండ్రో డబ్బులు తెచ్చిన వాళ్ళు. ఇక నేను ఊర్లోకి ఇవాళ అంకాలమ్మకి పూజ చేస్తాను, గుళ్ళో పూజారి నేను. దానికి కూడా నాకు ఛాన్స్ లేదు. మొన్న ఒక అంకాలమ్మ తిరణాల ఊర్లో మన గంగమ్మ గుళ్ళో పూజారిని 12 మంది ఫోన్లు చేసేది. నువ్వేంది వెంకటేశ్వర్లో పోయి సెలమని తగలబెట్టి ఆడపోయి ఉన్నావు, ఏం సంగతి ఏంది కథ? ఊర్లో ఒక 10 మనిషి ఉంటాడు, ఇదే అని చెప్పి ప్రతి ఒక్కరు. నేను ఇంకా పరువు లేదు, నాకు మంచి లేదు, చెప్పలేదు. ఎవరిది తప్పు కదయ్యా, ఎవరిని ఏమంటాం లేదు. చేసిందంతా ఈ మా ఇదే ఇది చేయబట్టే మేము ఈ గతి పెట్టినాం, లేకపోతే మేము లక్షణంగా మాట్లాడతాం. చూసినా ఒకరే కాదు, వేల మంది గడిపోయి అందరికి దండాలు ఉండగా ప్రభాస్ గారు నాకు న్యాయం చేయాలి అని నేను అడుగుతున్నా. నాకు ఆయన తప్పితే ఎవరు దిక్కులేరు. నేను అందరికి పెద్దోళ్ళందరికి చెప్పుకొని అన్ని చేసి అన్ని అలమరికి సచ్చి బతికి అన్ని చేసి వచ్చా. నాకు మాత్రం ప్రభాస్ గారు వచ్చి న్యాయం చేసి నా సినిమా ఆడిచ్చి నన్ను ఊర్లో పంపించి నాకు అన్ని న్యాయం చేయాలని మరీ మరీ కోరుకుంటున్నా. ఆయన అయితే మాత్రం నాకు చేయాలని కోరుకుంటున్నా. నాకు ఆయనే చేయాలని నేను అనుకుంటా ఉన్నా. ఆయన మరి పెద్దోడని అందరు చెబుతున్నారు. నాకు ఆయన వచ్చి ఒకసారికి 4 సార్లు 10 సార్లకి ఆయనే నాకు న్యాయం చేయాలి. ప్రభాస్ గారినే ఏడుకుంటున్నా నేను. ఆయన వచ్చి నాకు చేస్తాడో చేయడో నాకైతే ఆయన వచ్చి చేయాలని నేను కోరుకుంటున్నా. నా సినిమా కూడా ఆయనే చేయాలి. నేను చాలా కష్టపడి ఈ రోజు నేను ఏడవని రోజు లేదు, నన్ను తిట్టని రోజు లేదు. ఎంతమందిలో తిడతా ఉంటారు నా చెలవాలి. నన్ను ఎందుకు చేసినరా అని నాకు అదొక బాధ అయిపోయింది. నా పిల్లోడు పోయి కూడా నేను కొన్నాళ్ళు బాధపడ్డా. ఇవాళ నేను ఆయన్ని నా సినిమాకు న్యాయం చేయమని కోరుకుంటా ఉన్నా. నా న్యాయం చేస్తాడో చేయడో మరి ఆయనకి ఇంకా తెలియదేమో నా వ్యవహారము. నేను ఇన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని బాధలు పడ్డానో, నేను అన్ని పడి ఈ రోజు ఇంతవరకు వచ్చా. ఏ మీడియాలు కాడిపోయా ఎవరు కాడికి పోయి కూడా మీరు ఒక న్యాయం చేయండి అంటే ఆయన పెద్దోడమ్మా మేమెవరం చేయమని పక్కకు తప్పుకుంటా ఉన్నారు. ఈ రోజు ఏదో బజాట్లో పెట్టుకొని 10 మందిని పిలిపించుకొని వాళ్ళే ఎవరో నాకు సాయం చేయాలని వచ్చేసి అందుకు కాబట్టి నేను ఆయన్ని మరీ మరీ కోరుకుంటా ఉన్నా. నాకు ఆయన న్యాయం చేయాలని నేను మరీ మరీ కోరుకుంటున్నా. నా సినిమా కూడా ఆయనే చేయాలని కూడా అనుకుంటా ఉన్నా. ఫైనల్ గా ఇప్పుడు చాలా సార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ప్రభాస్ అన్న ఫ్యాన్ అని నేను కూడా ప్రభాస్ అన్నకి రిక్వెస్ట్ చెప్తున్నాను. కొంచెం దయించి సరే ఈ విషయాలు ఇప్పుడు తెలియదు, ఈ రోజున తెలుసుకొని మాకు మీరు కొంచెం సపోర్ట్ చేయండి అన్న, నిలబడండి. మాకు కొంచెం ఒక్క మాట మీరు చెప్తే మేము ఏజీకి సినిమా రిలీజ్ చేసుకుంటాం. ప్లీజ్ అన్న ప్రభాస్ అన్న, ప్లీజ్ దండం పెడుతున్నాను మీకు. నేను కూడా ఒక అభిమాని అన్న, మీకు మీ అభిమాని మీ సినిమాలు చూసేవాడిని, రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా.
మా సినిమాలు చూడడానికి మీరు ఒక్కరే దిక్కన్నా, ఇంకెవరు లేరు. సందీపంగా సార్ చేయరు, నాకు అర్థమవుతుంది. ఓన్లీ ప్రభాస్ గారు చేయాలి. అన్న మీరే చేయాలన్న. ప్రభాస్ అన్న ప్లీజ్ అన్న, రెబల్ స్టార్ అన్నందుకన్నా కొంచెం ప్లీజ్ అన్న, ఒక్కసారి అడుగుతాను, రిక్వెస్ట్ అన్న, నా సినిమా రిలీజ్ చేయనన్న ప్లీజ్ అన్న. సినిమా పెద్దలకి నమస్కారాలు చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ పేద ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. ఇందులో మేము కూడా కొంత వాళ్ళకి సహాయం అందించాము. అయితే సినిమా చేయాలనుకోవడమే చాలా తప్పు నరసమ్మ గారు. సరే, ఆమె కోరిక కోసము వాళ్ళ భర్త గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ ఇంత దూరం తీసుకొచ్చారు. కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళకి ఇప్పటి వరకు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు వీళ్ళ కర్మ ఏమో పెద్దవాళ్ళతో పెట్టుకోవాల్సి వచ్చింది. సో కాబట్టి సినిమా పెద్దవాళ్ళు అందరూ ఆలోచించి ఈ పేద నిర్మాతలకి, డైరెక్టర్లకి న్యాయం చేస్తారని కోరుతూ థ్యాంక్ యూ.